నమస్తే అండి, నేను మీ దేవరకొండ ఉమా. డిసెంబర్ మాస ఫలితములు. డిసెంబర్ మాసంలో ఏ గ్రహాల వల్ల ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది, ద్వాదశ రాశుల మీద గ్రహ సంచారం ఏ విధమైన ఫలితాలు చూపించబోతోంది, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి విషయాల్లో వాళ్ళకి రాజయోగం పట్టబోతోంది, అసలు ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నంలోనే గ్రహ సంచారములు ఎక్కడెక్కడ ఏ విధంగా మారుతున్నాయి, అసలు ఏ గ్రహము ఏ స్థానాల్లో ఉన్నాయి, ప్రతిదీ కూడా మనం ఫస్ట్ తెలుసుకుందామండి. నెంబర్ 1 ఏంటి అంటే గురుగ్రహ సంచారము. దేవగురుడు అయినటువంటి బృహస్పతి జూపిటర్ ప్లానెట్ కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం చేయడం జరుగుతోంది. ఇక్కడ కర్కాటక రాశిలో గురుడికి ఎగ్జాల్టేషన్ పీరియడ్ ఆఫ్ టైం అండి. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో అతిచారం రావడం వల్ల చాలా రాశుల వాళ్ళకి మంచి రాజయోగం పట్టింది. అయితే మళ్ళా కమింగ్ బ్యాక్ ఆయన గురుడు ఏంటి అంటే మిథున రాశిలోకి రాబోతున్నారు. అయితే వక్రగతిలో ఉన్నారు. వక్రగతిలో ఉంటే గురుడు ఇంకా రెట్టింపు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే డిసెంబర్ 17వ తారీఖున రవిగ్రహ సంచారము వృశ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అయితే డిసెంబర్ 20వ తారీఖున శుక్రగ్రహ సంచారం ధనస్సు రాశిలోంచి అంటే వృశ్చిక రాశిలో సంచారం చేసేటువంటి రవి బుధ శుక్రగ్రహ సంచారాలు ధనస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతాయి అన్నమాట. డిసెంబర్ 7వ తారీఖున కుజగ్రహ సంచారం ధనస్సు రాశిలోకి ప్రవేశించడం, 6వ తారీఖున బుధగ్రహ సంచారం మళ్ళా తిరిగి వృశ్చిక రాశిలోకి రావడం. సో ఈ విధంగా మారేటువంటి గ్రహ సంచారాలు డిసెంబర్ మాసంలో కనబడుతూ ఉన్నాయండి. స్థిరంగా ఉండేటువంటి గ్రహాలు మనం చూస్తే శనిగ్రహ సంచారం మీనరాశిలోనే కంటిన్యూ అవుతోంది, రాహుగ్రహ సంచారం కుంభరాశిలోనే కంటిన్యూ అవుతోంది, అయితే కేతుగ్రహ సంచారం సింహరాశిలోనే కంటిన్యూ అవుతోంది. ఈ విధంగా గ్రహ సంచారాలు గ్రహాల యొక్క స్థితిగతులు 12 రాశుల మీద ప్రభావితం చూపించబోతున్నాయి. సో ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ఆధారంగా మీనరాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎన్ని గ్రహాలు ప్రతికూలిస్తున్నాయి, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ మంచి శుభయోగాలు పట్టబోతున్నాయి మనం చూస్తే కనుక ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనరాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయని చెప్పొచ్చండి. డిసెంబర్ 17 తర్వాత రవి అనేటువంటి ఆయన రాజయోగాన్ని కలగజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటి అంటే గురువు అనేటువంటి ఆయన అతిచారం వల్ల పంచమ స్థానంలోకి కర్కాటక రాశిలోకి ఎగ్జాల్టేషన్లోకి రావడం వల్ల మీనరాశి వాళ్ళకి రాజయోగం పట్టింది. కెరీర్ ఎక్స్పాండ్ అయ్యేటువంటి ఆలోచనలు, కెరీర్లో గ్రోత్ అనేటువంటిది పట్టడం జరిగింది. ఈ సందర్భంలోనే డిసెంబర్ 5వ తారీఖు నుంచి గురుడు మళ్ళీ మీకు 4వ స్థానంలోకి రాబోతున్నారు. కుటుంబ సమస్యలు అనేటువంటివి రావడం కానీ, కెరీర్లో మీరు ఇంకా ఎఫర్ట్స్ అనేటువంటి ఎక్కువగా పెట్టాల్సిన పరిస్థితులు కనబడడం కానీ జరుగుతుంది. నవంబర్ మాసంలో కనిపించిన ఎర్నింగ్స్ కానీ, ఆదాయము కానీ, గౌరవ మర్యాదలు కానీ మళ్ళీ డిసెంబర్ 5 తర్వాత కొంచెం తగ్గుతాయి. కాబట్టి బలంగా ఎఫర్ట్స్ పెట్టండి, ప్రయత్నం చేయండి. గురువారం నాడు శనగలు దానంగా ఇవ్వడం కానీ, దక్షిణామూర్తి యొక్క ఆరాధన వల్ల తప్పకుండా గురుబలం పెరుగుతుందన్న విషయం బాగా గుర్తుపెట్టుకోండి. డిసెంబర్ 17 తర్వాత రవి ఎప్పుడైతే అనుకూలిస్తారో కెరీర్లో ప్రమోషన్ అనేటువంటిది వస్తుంది. ఒక పక్క గురుడు వీక్ అయినా మళ్ళీ రవి అనేటువంటి ఆయన స్ట్రాంగ్ అయ్యారు అంటే ఆర్థిక మార్గాలు పెరుగుతాయి. రాజకీయ నాయకులకి పదవీ యోగం పడుతుంది అంటే అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఏ పని అనుకుంటారో కార్యసిద్ధి యోగము అనేటువంటిది రవి వల్లే తప్పకుండా కలుగుతుంది. అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి చేయడం వల్ల తప్పకుండా మంచి శుభ ఫలితాలు చూడడంతో పాటుగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి ఇంక్రీజ్ అవ్వడం అనేటువంటిది తప్పకుండా మీరు చూస్తారు అని చెప్పొచ్చు. భాగ్యంలో శుక్రుడు అనుకూలిస్తూ ఉన్నారు అంటే సినీ నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగాలు కానీ, ఏఐ వర్చువల్ రియాలిటీ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఆర్టిస్టిక్ టాలెంట్స్ ద్వారా వృత్తిని కొనసాగించేటువంటి వాళ్ళు కానీ, విమెన్ క్లాతింగ్ బొటీక్స్ కానీ, ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ, ఫర్నిచర్ షాప్స్ కానీ, ఇలాంటి విలాసవంతమైన వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు చేసే ఏ వృత్తిలో ఉన్నా సరే మీకంతా కూడా అద్భుతమైన శుభ ఫలితాలు కనబడతాయి. భాగ్యంలో శుక్రుడు అంటే ఆకస్మిక ధనలాభం, ఆకస్మిక వస్త్రలాభం, ఆకస్మికంగా డబ్బు రావడం, ఆకస్మికంగా ఏదైనా వస్తువులు కొనుక్కోవడం, ఇలాంటివన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి. అయితే డిసెంబర్ 17 లోపు ముఖ్యమైన పనులు కానీ, ముఖ్యమైన మీటింగ్స్ కానీ డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 17 లోపు పెట్టుకోవద్దు. ఆ టైం అనుకూలంగా ఉండదు కాబట్టి కొంచెం పోస్ట్పోన్ చేసుకొని డిసెంబర్ 5 లోపు పెట్టుకోవాలి, లేకపోతే డిసెంబర్ 17 తర్వాత పెట్టుకోవాలి. ఈ విషయాన్ని బాగా గమనించండి. లగ్నంలో శనిగ్రహ సంచారం ఏలినాడు శని జన్మశని నడుస్తుంది కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, విమెన్కి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడం కానీ, లేకపోతే కీళ్ల వాతము ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం కానీ, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే అవకాశాలు ఉంటాయి. వీటి మీద బలంగా మీరు ఫోకస్ చేయాలి. అలవాట్లు, వ్యసనాలు, జోదము లాంటివి ఉంటే క్రానిక్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే భారీగా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి.
4వ స్థానంలో గురుడు కోసం మనం చెప్పుకున్నాం. ఫ్యామిలీ లైఫ్లో ప్రాబ్లమ్స్ కానీ, లక్ ఫ్యాక్టర్ తగ్గుముఖం పట్టడం కానీ. భాగ్యంలో బుధగ్రహ సంచారం అనుకూలించడం లేదు. ఇక్కడ ఏంటి అంటే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కానీ, జర్నలిజం కానీ, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ కొంచెం మిశ్రమంగా కనబడుతోంది. బుధుడు అనుకూలించట్లేదు కాబట్టి మ్యాక్సిమం మీనరాశి వాళ్ళు వ్యాపారమే చేస్తుంటారండి. ఎక్కువగా జాబ్స్లో వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. సో మీనరాశి వాళ్ళు వ్యాపారస్తులు ఖచ్చితంగా ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తెలివితేటలతోనూ సమయస్ఫూర్తితోనూ అడుగులు వేయాలి. ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే నష్టపోయే అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. దశమంలో కుజుడు అనుకూలించట్లేదు, మిశ్రమమైన ఫలితాలు ఇస్తున్నారు. దీనివల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగం కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ, భూ వ్యాపారములు కానీ, వ్యవసాయం కానీ, కోర్టు పరమైన న్యాయపరమైన చిక్కులతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి కానీ మ్యాక్సిమం కుజుడు అంటే ఇక్కడ ఎవరు వస్తారంటే ఇమ్యూన్ సిస్టమ్, ఆరోగ్య సమస్యలు, ఈ అప్పుల బాధతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళందరికీ కూడా సామాన్యమైన మిశ్రమమైన ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. కొంచెం బలంగా మీరు స్ట్రాంగ్గా కుజుడిని స్ట్రెంథన్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులుంటే మంగళవారం నాడు కందులు కానీ, కందిపప్పు కానీ దానంగా ఇవ్వడం మంచి శుభ ఫలితాలు కలగజేస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే వ్యాపారంలో స్ట్రాంగ్ అవ్వాలి అనుకుంటే పెసలు బుధవారం నాడు దానంగా ఇవ్వండి. లేకపోతే బుధవారము విష్ణు సహస్రనామ పారాయణ మంచి అద్భుతమైన శుభ ఫలితాలు కలగజేస్తుంది. మీనరాశి వాళ్ళకి ఓవరాల్గా డిసెంబర్ మాసంలో 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయి. ఈ మాసం వరకు మీకు బాగా కలిసి వచ్చేటువంటి రంగు పింక్ కలర్, వైట్ కలర్ చాలా బాగుంటుంది. నెంబర్ 6 అనేటువంటిది చాలా బాగుంటుంది. శుక్రవారం అదృష్టవారంగా చెప్పచ్చు. ఏలినాటి శని దోషం పోవడం కోసం ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. గురుబలం పెరగడానికి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ, ఆదిత్యాగత సోమాయ మంగళాయ బుధాగచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా 9 సార్లు కానీ 27 సార్లు కానీ పారాయణ చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు తప్పకుండా చూస్తారు. చూసారు కదండి, ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార ఫలితములు డిసెంబర్ మాసంలో ఏ విధంగా కనబడుతూ ఉన్నాయో. గోచార ఫలితములు అనేటువంటివి ఏ మానవ జీవితం మీదన 40% మాత్రం వర్తిస్తూ ఉంటాయి. మిగతా 60% పర్సనల్ చార్ట్ మీద, జన్మ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలనుకుంటే పర్సనల్ చార్ట్ మీద ఆధారపడండి. చాలామంది ఒక గైడెన్స్ లేక వివాహం చేసుకునే సందర్భంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, కెరియర్లో ఏ చేంజెస్ చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, ఎవ్రీథింగ్ అన్ని విషయాల్లో గైడెన్స్ ఉంటే బాగుంటుందని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.